ఆర్థోపెడిక్ కూడా టెక్నాలజీ పరంగా ముందుకెళ్తుంది. కానీ కొన్ని ఏరియాస్లో కానీ విలేజెస్లో మనం చూస్తున్నట్లయితే ఎముకలు డ్యామేజ్ అయిన వాళ్ళు నాటు వైద్యానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. సో ఆ నాటు వైద్యం చేయించుకున్న వాళ్ళు కూడా చాలా బాగా క్యూర్ అయిందని పాజిటివ్ కేసెస్ కూడా ఉన్నాయి. సో ఈ నాటు వైద్యం మీద మీ ఒపీనియన్ ఏంటి? అలాగే ఈ నాటు వైద్యం చేయించుకున్న వాళ్ళు మీ దగ్గరికి ఎవరైనా ట్రీట్మెంట్కి వచ్చారా? రీసెంట్గా పేషెంట్ సేమ్ వాళ్ళ పేషెంట్కి వచ్చి సర్జరీ చేయించుకొని, సార్ ఇది అక్కడ ఫెటల్ కట్టేస్తున్నారు కదా సార్, అక్కడ చేయించుకోవచ్చు కదా, నాకు ఎందుకు సార్ ఈ ఆపరేషన్లు అయ్యింది అన్నాడు. నేను అప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మీకు కోవిడ్ టైం గుర్తుండే ఉంటుంది. ఆ టైంలో ఏమైందంటే దెర్ వాస్ నో ప్రాపర్ క్యూర్ ఫర్ కోవిడ్. ఈవెన్ అలోపతిలో కూడా ప్రాపర్ క్యూర్ ఏం లేదు. వీఆర్ జస్ట్ మెయింటైనింగ్ ద పేషెంట్ విత్ స్టెరాయిడ్స్ వాట్ ఎవర్ థింగ్. ఒక సిస్టమ్ పాడవుతుందంటే దాన్ని వీఆర్ మెయింటైనింగ్ అండ్ లెట్ ద బాడీ క్యూర్ బై ఇట్ సెల్ఫ్. కొన్ని వాడడం, బట్ వాట్ ఎవర్ ద ఫైనల్ థింగ్ ఇస్ ఇది ఇలా చేసాము. దిస్ ఈజ్ ఆల్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్స్. ఫస్ట్ థింగ్, ఇక్కడెక్కడ మనం బ్లైండ్ ట్రీట్మెంట్ ఎప్పుడు ఇవ్వం అలోపతిలో. ఇట్ ఈస్ ఎవిడెన్స్ బేస్డ్. ఊర్లలో కొంతమంది బాబాలు ఏం చేస్తున్నారంటే ఒక చిన్న టాబ్లెట్ ఒకటి తయారు చేస్తారు, అది వేసేసి ఈ కోవిడ్ తగ్గిపోయిందంటారు, అది తగ్గిపోతుంది. అదేంటిదంటే కోవిడ్ ఆల్సో సమ్ కైండ్ ఆఫ్ ఫ్లూ. వన్ కైండ్ ఆఫ్ ఫ్లూ ఒక్కొక్కరికి ఒక్కోలా బిహేవ్ చేస్తుంది. ఒకరికి కంప్లీట్గా 1 day ఫీవర్ అందేసి వెళ్ళిపోతుంది, కొంతమంది ఇంకా ఆల్మోస్ట్ డెత్ బెడ్ తీసుకెళ్ళిపోతుంటాము. సో ఈ బాబా ఏం చేస్తాడు, అది వేసి తగ్గిపోతుంది అంటాడు. ఇఫ్ హీఈస్ లక్కీ బై హిస్ బాడీ, ఖచ్చితంగా అతను బతికిపోతాడు. అతను ఏమంటాడు, ఈ టాబ్లెట్ వేయడం వల్లే నేను బతికిపోయాను అని అంటాడు. బట్ దట్ ఈస్ నాట్ ఎవిడెన్స్ బేస్డ్ కదా. సేమ్ ఇది కూడా అంతే. ఈ కట్లు వేయడం అనేది కూడా ఎవిడెన్స్ బేస్డ్ ఏం కాదు. ఇక్కడ ఏమవుతుంది అంటే ద బేసిక్స్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ ఇస్, ఒక బోన్ విరిగితే దాన్ని కదలకుండా ఒక చోట పెడితే అది న్యాచురల్ వే అతికేస్తుందని. ఇది బేసిక్స్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ అని ఎనీ బోన్ ఇంజురీ. అదే వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఇక్కడ ఏం చేస్తారంటే కర్రలు పెడతారు, దాని మీద ఏదో ఆకులు ఇది చేసి పెడుతుంటారు అన్నమాట. ఇది హీల్ చేస్తున్నట్టు. కానీ అక్కడ మెయిన్ పనిచేస్తుందంటే కర్రలు కదలకుండా పెడుతున్నాయి చూడండి, ఆ కర్రలు పనిచేస్తుంటాయి. సో అట్లాగే బాడీ హీల్ అవ్వడం, ఈ ఫీల్స్ హ్యాపీ. 50 రూపాయలకి అయిపోయింది కదా ట్రీట్మెంట్, ఎక్కడికి వెళ్ళవలసిన లేదు. సో దిస్ ఈస్ బెటర్ వే అని అనుకుంటారు, కానీ ఇట్స్ నాట్ ఎవిడెన్స్ బేస్డ్. ఎప్పుడైనా కాంప్లికేషన్ వస్తే కనుక అప్పుడు బాధపడతారు. ఇలా వచ్చిన వాళ్ళు చాలామంది అసలు ఎట్లాంటి ప్రాబ్లమ్స్తో వస్తారంటే, ఈవెన్ మనం ఎంత బాగా సర్జరీలు చేసినా ఇన్ఫెక్షన్స్ వచ్చేయడం, చర్మానికి ప్రాబ్లమ్. ఎందుకంటే చర్మానికి ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తాయి, వీళ్ళన్నీ అయ్యో కట్టేసేసి మోటు కట్టేస్తారనమాట. ఇంకా నెలగా ఇట్స్ వెరీ డేంజరస్. కొంతవరకు పర్వాలేదు కానీ, బట్ లైక్ మరీ సివియర్ ఫ్రాక్చర్స్ అయితే ఇట్స్ బెటర్ ఫర్ అలోపతి. ప్రజల ఆరోగ్యం కోసం ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావటమే మన ఏఎన్సీ హెల్త్ ఛానల్ ముఖ్య లక్ష్యం. దిస్ ప్రోగ్రామ్ పవర్డ్ బై నెక్స్ట్ మెరిక్ డిజిటల్ ఏజెన్సీ.